స్టోరీస్ లాగా క్రియేట్ చేసి ప్రోడక్ట్ బ్యాక్లాగ్ అని ఒక దాంట్లో పెడతారు. జస్ట్ ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. దీని గురించి డీటెయిల్డ్గా మనం ఆ టాపిక్ వచ్చినప్పుడు ఇంకా డిస్కస్ చేద్దాం. సో ఎన్ని ఫీచర్స్ అయితే మనం ఎంటైర్ ప్రాజెక్ట్లో, స్ప్రింట్లో కాదు, కంప్లీట్ ప్రాజెక్ట్లో మనం ఎన్నైతే బిల్డ్ చేయాలో అవన్నీ ఇక్కడ ఉంటాయి ప్రోడక్ట్ బ్యాక్లాగ్. దెన్ మనం స్ప్రింట్ ప్లానింగ్ అని ఒక మీటింగ్ జరుగుతుంది ప్రతి స్ప్రింట్ స్టార్ట్ అయ్యే ముందు. ప్రతి స్ప్రింట్ అంటే ఇప్పుడు 2 వీక్స్ స్ప్రింట్ అనుకున్నాం కదా. సో ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు మండే అనుకోండి, ఈ రోజు నుంచి ఫ్రైడే, నెక్స్ట్ ఫ్రైడే, సెకండ్ ఫ్రైడేకి స్ప్రింట్ అయిపోతుంది. ఆ ఫ్రైడే ఇంకొక స్ప్రింట్ ప్లానింగ్ జరుగుతుంది నెక్స్ట్ స్ప్రింట్కి. ఆ రోజు ఈ స్ప్రింట్ ప్లానింగ్లో మనం చాలా డీటెయిల్స్ డిస్కస్ చేస్తాము. అవి నేను చెప్తాను. ఆ స్ప్రింట్ ప్లానింగ్లో మనం చేసే రిమైనింగ్ డిస్కషన్స్తో పాటు మెయిన్ థింగ్ ఏంటి అంటే యూజర్ స్టోరీ ఎస్టిమేషన్. దాని గురించి ఇప్పుడు చూద్దాం. ఓకే, సో ఇక్కడ చేసుకున్న తర్వాత నెక్స్ట్ మండే నుంచి ఇంకో స్ప్రింట్ అనేది స్టార్ట్ అవుతుంది. అలాగే సో ఈ యూజర్ స్టోరీస్ ఎస్టిమేషన్